మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం కీలక చర్చలు జరుగుతున్నాయి. ఎస్ఐపిబి, సిఆర్డీఏ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా సమాచారం. వీటితో పాటుగా గత కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారిన రిషికొండ నిర్మాణాల వ్యవహారంపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం పలు కీలక చర్చలు జరపనుంది. ఇక ఎస్ఐపిబి, సిఆర్డీఏ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలుపుతున్నట్లుగా సమాచారం. వీటితో పాటుగా గత కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారిన రిషికొండ నిర్మాణాల వ్యవహారంపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు ఫోన్ ద్వారా. రాఘవ, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రాఘవ, ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం కీలక చర్చలు జరుగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు ఫోన్ ద్వారా. రాఘవ, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ లక్ష్మీనాగ్. అమరావతి నేడు ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అయితే ఈ భేటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10:30 గంటలకి రాత్రి రాష్ట్ర మంత్రి సమావేశం కూడా జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా ఇప్పటికే ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనలకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అంటే ఈ మొత్తం కలిపి 30,515 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం లభించే అవకాశం ఉంది. అంటే ఈ వీటి ద్వారా కూడా రాష్ట్రంలో 29,677 మందికి ఉపాధి అవకాశాలు కూడా కలుగునున్నాయని కూడా సమాచారం తెలుస్తుంది. ఏదేమైనా అమరావతిలో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్నట్టు క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ లో భాగంగా 10 సంస్థలు ఏర్పాటు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయంలో రాష్ట్రంలో సాంకేతిక, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి కూడా మరింత ఊతమై ఇవ్వనుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కూడా సంబంధించిన నిధులు విడుదలపై కూడా మంత్రివర్గం కూడా నిర్ణయం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇక కేబినెట్ అజెండా ముగిసిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఈ సందర్భంగా 2 ఏళ్ల పాలన కూడా సాధించిన విజయాలు, అమలు చేసిన ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు కూడా సమగ్ర వివరించాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకే దిశానిర్దేశం చేయనట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు ముఖ్యమైన సమావేశం కూడా తెలుస్తుందండి. అంటే మొత్తం 50 సంస్థల పెట్టుబడి వలన కూడా రాష్ట్రంలో 29,607 ఉద్యోగుల కల్పనగా ఏర్పాటు కూడా కూటమి ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆమోదం తెలిపినట్టు కూడా తెలిసి ఈ కేబినెట్ సమావేశం కూడా ఏదైనా సరే రానున్న రోజుల్లో కూడా రాష్ట్రంలో కూడా పెద్ద పెట్టుబడులు వెల్లువ కూడా చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా రాష్ట్రంలో యువతకు ఉద్యోగ కల్పన వాటికే సపరేట్ గా
కల్పన కూడా అన్ని కుటుంబాలకు కూడా ఒకే నుంచి కూడా అవకాశాలు కూడా లభిస్తుంది. వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఉన్నా సరే వాళ్ళకి సంబంధించిన ఫైల్ కూడా ఏకంగా ఒక రోజుల్లోనే క్లియరెన్స్ కూడా ఇచ్చేటట్టు కూడా ఈ సమావేశంలో కూడా తెలుస్తుంది. అదే విధంగా తల్లికి వందనం అంటే నెక్స్ట్ వారంలో కానీ లేకపోతే నిధులు ఏ విధంగా సమకూర్చాలి, అసలు ఏ విధంగా నెక్స్ట్ నెలలో కానీ లేకపోతే ఈ మంత్ ఎండింగ్ లో కానీ తల్లికి వందనం 11 నిధులు కూడా విడుదల చేసే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత 2 ఏళ్ల పాలన కూడా దాని మీద సమీక్ష సమావేశం కూడా ముఖ్యమంత్రి దగ్గరుండి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ దిశానిర్దేశం చేస్తున్నారు. అంటే ప్రభుత్వం కూడా కూటమి చేసిన అభివృద్ధి పథకాలు కూడా గ్రౌండ్ లెవెల్లో కూడా అంటే ప్రజలకు చేరువల దాంట్లో కూడా చేయాలని కూడా అసలు ప్రతి ఎమ్మెల్యే కానీ మంత్రులకు కూడా నిర్ణయాలు కూడా తీసుకోవాల్సింది. అసలు మనం చేసిన పథకాలు కూడా గ్రౌండ్ లెవెల్లో కూడా వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ఇంటింటికి తిరగండి. ప్రతి 2 ఏళ్ల పాలన కూడా అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చెప్పండి కూడా ముఖ్యమంత్రి కూడా దిశానిర్దేశం కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. లక్ష్మీ నాకు థ్యాంక్ యూ రాఘవ.